ఏరియా ఆసుపత్రిలో మరో 2 కీలక వసతులు అందుబాటులోకి వచ్చాయి. ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వేణిగండ్ల రాము సిటీ స్కాన్ సెంటర్, సోలార్ పవర్ సిస్టమ్ను ప్రారంభించారు. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ సిఎస్ఆర్ నిధులతో 1.85 కోట్లతో సిటీ స్కాన్ సెంటర్, 76.60 లక్షలతో సోలార్ పవర్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చయ్యే సిటీ స్కాన్ పరీక్షలు ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా అందనున్నాయని ఎంపీ బాలశౌరి తెలిపారు. త్వరలో డయాలసిస్, ట్రామా కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరోవైపు గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రాము వెల్లడించారు. ఆసుపత్రి, బస్టాండ్ అభివృద్ధికి 6 కోట్ల రూపాయల విరాళాలు అందించిన అన్నే నరసింహారావు దంపతులను ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే సత్కరించారు. ఆర్గనైజేషన్స్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతోటి మాట్లాడి 1,80,00,000 రూపాయలు ఒక సిటీ స్కాన్కి, అలాగే సుమారుగా 80 లక్షల రూపాయలు సోలార్ పవర్ కోసం ఈ గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి 2 కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవటం పేద ప్రజానికానికి వైద్యం అతి చేరువలో ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సిటీ స్కాన్ గురించి ఒక నిమిషం చెప్పాలి అంటే, ప్రమాదవశాత్తు ఎవరికైనా సరే యాక్సిడెంట్లు జరిగి హెడ్ ఇంజరీ కానీ లేకపోతే వేరే బాడీలో ఎక్కడైనా సరే ఇంజరీ జరిగితే దాన్ని సిటీ స్కాన్ తీయాలి అంటే 3,000 రూపాయల నుంచి దానికి ఖర్చు బయట చేపించుకుంటే 3,000 రూపాయల నుంచి 5,000, 12,000, 15,000 రూపాయల దాకా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రకారమే నేను ఈసారి మినిస్టర్ గారిని అడగటం, దానికి అది శాంక్షన్ చేస్తాను తప్పకుండా అని చెప్పేసి ఆయన కూడా మాట ఇవ్వటం జరిగింది. ఈ ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఒక్కసారి ఈ హాస్పిటల్ కనుక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింద అప్గ్రేడ్ అయితే మనకి అనేకంగా ఇంకా అత్యధిక సేవలు చేయగలిగిన కెపాసిటీలోకి వస్తుంది. కాబట్టి మనకి తప్పకుండా మనందరం కూడా ప్రజలందరికీ సేవలు, అత్యధికమైన సేవలు అప్పించుకుంటూ మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎస్పెషల్లీ స్టాఫ్ మీరందరూ చాలా కష్టపడుతున్నారు. చాలా శుభ్రమైన ఇది ఉంది. మనకు ఇవ్వాల్సిన మెసేజ్ కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం రోగికి ఎప్పుడైనా కానీ రోగికి చిరునవ్వుతోటి సమాధానం చెప్పగలిగితే వాళ్ళకి, వాళ్ళ బంధువులకి సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది కనీసం 20% పెరుగుద్ది. ఆ ప్రకారమే